మోహన్ కృష్ణ గారు బాగుంటారు, ఎవరు బాగుంటారో బాగుంటాం. దానికోసం అందరూ కూడా ఏం చేయాలి, మనము ఈ పొద్దు ఒకే ఒక అవకాశము, ఒకే ఒక బటన్ అదమాలి. మనము 2వ నంబర్ దగ్గర, 2వ నంబర్ బటన్ దగ్గర మనము జేడీఎస్ గుర్తుకి అదమాల. అది ఎట్లా అదమాలంటే కన్నా బటన్ అదుముతా ఉంటే అది చెమిసిపోవాలా. చెప్పండి, చూసిన తక్షణము వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ చూసిన తక్షణం ఏం రా ఇది బటన్ చెమిసిపోయింది, అట్లా ఓటేయాల మీరు. మన ఇడీ 16 పంచాయతీల్లో కంగాన్లల్లి పంచాయతీ అంటే కన్నా లీడ్లో రావాలి. వస్తుంది కదా, ఎందుకంటే చెప్పండి, మోహన్ కృష్ణ వాళ్ళు కావాలా, మల్లేష్ బాబు వాళ్ళు కావాలా, వీళ్ళిద్దరు జೊತೆಗೆ మోదీ వాళ్ళు కావాలా. మీరు ముగ్గురు బాగుంటే అందరూ మన కేజీఎఫ్ క్షేత్రం బాగుండాలంటే మోహన్ కృష్ణ వాళ్ళు బాగుండాలా, కోలా క్షేత్రం బాగుండాలంటే మల్లేష్ బాబు బాగుండాలా, దేశం బాగుండాలంటే మోదీ బాగుండాలి. అట్లే ఇంకొకటి ఏమంటే మీ ఊర్లో కూడా అంతే, ఇత ఎవరు కూడాను ఇత లీడర్లు కానీ స్టార్ క్యాంపల్గా ఎవరు లేదు. ప్రతి ఒక్కరు ఇతర చూడండి ఎవరు అందరూ లీడర్లే అందరూ. దానికోసము మీరంతా కూడాను అందరికి నలుగురు చెప్పుకొని ఇంకా పక్కలో 10 మంది చెప్పుకోందన్నా మనం ఈసారి ఏం చేయాలా, మోదీ కోటేయాలంటే మల్లేష్ బాబు కోటేయాలని చెప్పేసి మర్చిపోకుండా 2వ నంబర్ గుర్తు కోటేయాలా. ఇంకేం ఒక వారం ఉంది అంతే, మనకి 26వ తారీఖు ఒకే ఒక వారం ఉంది. ఆ పొద్దు మనం ఓటేసి మన నరేంద్ర మోదీ గారు రుణం తీర్చాలా. అట్లే మన మోహన్ కృష్ణ అన్న గారు రుణము ఏముందో ఇప్పుడు కొంచెమన్నా తీర్చాలా మనం. ఎలాంటి వాళ్ళు 6 ఏళ్ళు చేసి మనకి చేస్తూనే ఉండరు. ఇప్పుడు ఎగ్జామ్ మాదిరి వచ్చింది మనకు, పరీక్ష మాదిర. ఆ పరీక్షలో వాళ్ళు పాస్ కావాలంటే మనం ఏం చేయాలా, మన నుంచి ఏం సహాయం కావాలో చేస్తాం మనము. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే వాళ్ళు మనకి ఏమేమి కావాలి అన్నిటికీ ముందుగా వాళ్ళకి కొంచెం బలం వస్తుంది. ఆ బలం వస్తే మనకి ఉపయోగమయ్యేది, వాళ్ళకి అది ఉపయోగం సొంతంగా ఎవరికి ఉపయోగమవుతుంది, మన కేజీఎఫ్ క్షేత్రంకి ఉపయోగమవుతుంది. దానికోసం దయచేసి అందరూ కూడాను సీరియల్ నెంబర్ 2వ నంబరు జేడీఎస్ గుర్తుకి అంతా ఓటేయాలా. 72 దేశాలున్నాయి. 172 దేశాల్లో ఇడీ ప్రపంచం వాళ్ళంతా ఎవరన్నా ఇష్టం పడే ఎవరన్నా ఒక లీడర్ ఉంటారు అంటే అది మన నరేంద్ర మోదీ వాళ్ళు. సామాన్యంగా మన దేశంలో ఒక మాట వస్తుంది, నేను బాగుండాలా అంటాం. నేను బాగుండాలా, నా ఇల్లు బాగుండాలా, నా ఊరు బాగుండాలా అంటాం. ఇవంతా బాగుండే మొదలు నా దేశం బాగుండాలా అని చెప్పని అంటాం మనం. ఎలా ఈ మాటలంతా చెప్తామంటే మోస్ట్లీ మీకు తెలిసి ఉంటుందేమో, మన దేశంలో ఈ జమ్మూ కాశ్మీర్ అని చెప్పని ఒక స్టేట్ ఉండే. ఆ పుణ్యాత్ములు ఎవరో అది ఎవరు రూల్స్ పెట్టారో ఏమో, ఏం చేసి పెట్టిండ్రు అంటే ఒక కాలంలో ఎట్లా రూల్స్ తెచ్చి పెట్టిండ్రు అంటే ఈ దేశంలో పుట్టిన ఒక మగసిన్నోడు అత ఉండే ఆడబిడ్డని పెళ్లి చేసుకుంటే వానికి అధికారం లేదు, వాడి దేశానికి లేదు. అదే పాకిస్తాన్ వాడో, ఇరాన్ వాడో, ఇరాక్ వాడో, ఆఫ్ఘనిస్తాన్ వాడో వచ్చి ఆ రాజ్యంలో ఉండే బిడ్డని పెళ్లి చేసుకుంటే వానికి అధికారం ఇస్తా ఉండ్రి. ఈ రూల్స్ ని అది ఎట్లు తెచ్చిపెట్టరని చెప్పని అర్థం కాలే. మీరు నమ్ముతారో లేదో, యాడన్నా పోనీ జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఇంకా దుడులు తీసుకునేది, మిలిటరీ పైన రాళ్ళు వేసేది. పాకిస్తాన్ ఇంకా దుడులు తీసుకునేది, మిలిటరీ పైన రాళ్ళు వేసేది. ఒకటి తెలుసుకోవాలా, మనము ఇడీ మన దేశాన్ని కాపాడుతా ఉండేది మన మిలిటరీ. అట్లా మిలిటరీకి మనం మర్యాద లేదు అంటే మనం ఆపద్దే మనం చచ్చిపోతామని చెప్పని లెక్క. మీరు నమ్ముతారో లేదో, మోదీ ఎప్పుడు అధికారానికి వచ్చో ఫస్ట్ చేసిన మంచి పని అంటే మిలిటరీకి శాలరీ చాలా చేసిరండి. ఒక మాట చెప్పాల్సి పడుతుంది, మీకు అర్థమైతే నేను చెప్తే. ఆ మిలిటరీ ఆ పరిస్థితిలో ఎట్లుంది అంటే సుమారు 29-30 వేల అడీల్లో కూర్చొని ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు పొద్దున్నే టాయిలెట్ కూర్చుంటే టాయిలెట్ అతో 14 అనేది అట్లే ఉంటుంది. బకెట్ల టాయిలెట్ కూర్చొని టాయిలెట్ ని హెలికాప్టర్ లిఫ్ట్ చేస్తారు. అంత షెళ్ళ బతుకుతా ఉంటారు వాళ్ళు. ఒక చుక్కు కాఫీ చేసుకునేకి లేదు, ఒక చుక్కు ఇది లేదు, ఖాళీ బన్ను తిని బతుకుతారు వాళ్ళ. తవ ఏమంటే మనుమలు కాపాడేదాని కోసం అట్లా బతుకుతా ఉంటారు. వాళ్ళ కష్టం అర్థం చేసుకుని మోదీ ఏం చేశా అంటే మీరు బాగుండాలని చెప్తా. మీరు నమ్ముతారో లేదో, డైరెక్ట్ గా వచ్చి మిలిటరీకి రాళ్ళు వేసి చెప్పకూడదు ఎంత మిలిటరీ హీనంగా చూస్తా ఉంటారంటే నిక్కర్లు ఇప్పేసి చూపిస్తా ఉంటారు మన మిలిటరీకి వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ లో ఉండరు కదా దుడులు తీసుకొని రాళ్ళు వేసేవాళ్ళు, నిక్కర్ ఇప్పేసి మన మిలిటరీకి చూపిస్తా ఉంటారు. ఈ పొద్దేమన్నా అకస్మాత్ ఎవడన్నా నిక్కర్ ఇప్పని ముందుకు వస్తే అప్పుడే షూట్ చేసి పారేస్తా ఉంటారు. ఆ మిలిటరీకి అధికారం ఇచ్చింది నరేంద్ర మోదీ. ఇదంతా ఒకే కారణము, నా దేశం బాగుండాలని చెప్పానని. మీరు నమ్ముతారో లేదో, ఈ ఉత్తరప్రదేశ్ బీహార్ ఉండే ఏమి మర్డర్లు లూటీలు ఎక్కడంటే కామన్ అయిపోయిందా. రమణ ఈద్లకి పొద్దు ఏమంటే దేశం సామాన్యంగా మన దేశం గురించి వేరే వాళ్ళు మాట చెప్తా ఉండ్రి. భారతదేశం వాళ్ళు అంటే పాములు పట్టేవాళ్ళు, అడుగు తినేవాళ్ళు మాట్లాడుతూ ఉండ్రి. అట్లా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు నరేంద్ర మోదీ పోతే క్యూలో నిలుచుకొని ఉంటారు ఆయన మీట్ చేసేదానికి. ఇంత పరిస్థితి మనం తెచ్చిపెట్టిండారు. ఒకటి దయపట్టి యోచన చేయండి. మా అబ్బి చెప్పిండారు ఇంత పొద్దు, నేను బియ్యం ఇస్తే, నీళ్ళు ఇస్తే, ఇంకొకటి ఇస్తే నేను మూమెంట్ చేస్తేని. ఒకటి తెలుసుకోండి దయపెట్టి, రామ మందిరం కట్టిండారు కదా, ఆ రామ మందిరం ఈ దేశంలో, మన దేశం ఇది, మనం అందరూ బతకల్లా. మేమేం హిందువులే బతకాలనేలే, సాయాబులు బతకల్లా, హిందువులు బతకల్లా, క్రిస్టియన్స్ బతకల్లా, జైన్స్ బతకల్లా, అందరూ బతకాలని మనం అనుకుంటాం. బట్ వేరే ఒక గ్రూప్ ఉండారు, వాళ్ళందరూ బతకాలని వాళ్ళు అనుకునేలా మేము మాత్రం బతకాలని చెప్పని అనుకుంటారు. అదే మాకు బాధ. ఈ దేశంలో ఒక దేవస్థానం కట్టేదానికే 500 ఏళ్ళు కావాల్సి పట్టా, అది నరేంద్ర మోదీ. ఈ పొద్దు చెప్తాను, సత్యం మాట ఇది. అకస్మాత్ ఏమన్నా నరేంద్ర మోదీ ఈ దేశంలో ప్రధానమంత్రి కాకుండా ఉంటే రామ మందిరం కాదు, ఒక రాయి కూడా తో పెట్టిండ్ల. అప్పుడు ఇట్లా పరిస్థితులు అంతా ఉంటాం. యోచన చేయాల. గంగా నది మీరు చూసింటారేమో కాశీని. గంగా నది ఎంత వరస్ట్ కండిషన్ లో ఉంటే అంత వరస్ట్ కండిషన్ లో ఉండే. ఆ నీళ్ళని ముట్టేకి ఇష్టం వస్తా ఉండలేదు. బట్ ఈ 10 పైసలు ఉంటే గంగా నది ఏమైంది అని చెప్పానని. ఇది దేశం అభివృద్ధి అంటే ఎట్లుంటుంది.
అదేమో చెప్తారే ఇదిని మోసం అభి చెప్పింటాడు మీకు. రైస్ ఇస్తా ఉండారు కదా మనకి, భీమ్ ఇస్తా ఉండేది కాంగ్రెస్, భీమ్ ఇస్తా ఉండేది కాంగ్రెస్ అంటే తప్పు. కాంగ్రెస్ వాళ్ళు 1 kg కాదు 100 గ్రాములు భీమ్ ఇస్తా ఉండలేదు మనకి, అది ఇస్తా ఉండేది మోదీ. ఇప్పుడు తిరిగా నన్ను కాదు మనం చెప్పిండాడు, ఇంకా 5 ఏండ్లు 5 kg భీమ్ దేశం 80 కోట్ల మనిషికి నేను ఫ్రీగా ఇస్తానని చెప్తా ఉండారు. వీళ్ళు అది నోట్లో చెప్తారో మాకంతా అర్థం కాలేదు. చూడే మనం ఎలా మోదీకి ఓటేయాలనే దానికి అనేక కారణాలు చెప్పుకొని వస్తాం. ఈ సర్జికల్ స్ట్రైక్ నాయ మీకు తెలిసి ఉంటుందేమో, ఆ జమ్మూ కాశ్మీర్ లో దీంట్లో పోతా ఉంటే 40 మంది సైనికులను బాంబు పెట్టి లేపేసిరి. ఆ పద్దే చెప్పా, ఆ భూమి పైన పడిండే ఒక సుక్క రక్తానికి కూడా నేను రుణం తీర్చుకుంటాను అని చెప్పి నా ఫ్యామిలీలు చెప్పేసి వచ్చా. ఆ 40 మనిషి మిలిటరీని ఎత్తుకొని పండు పెట్టారు కదా, మోదీ ఒక మాట చెప్పా, ఒక రక్తం పడింది కదా ఈ భూమి పైన, దానికి నేను న్యాయం ఇస్తానని చెప్పానండి. 20 దినాలు కాలేదు, ఎత్తుకొని పోయి పాకిస్తాన్ లో 21 నిమిషంలో ఉడీస్ చేసుకొని వచ్చేసా. కంప్లీట్ ఏం భయోత్పాదక శిబిరాలు ఉన్నా అట్లంతా చేసుకొని వచ్చా. ఒక చెప్పాలా మీకు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు మోదీ అనే దానికి. ಯಾವುದೋ అప్పి తప్పి జెటర్ ఫైట్ ఏమైపోయా, మన కమాండర్ పైన పాకిస్తాన్ లో పడిపోయా. మీరు నమ్ముతారో లేదో, పాకిస్తాన్ చేతికి మోదీ రాకముందు అకస్మాత్ మన సైనికులు ఏమన్నా చిక్కిపోతే కోసేసి తలకాయని భూమిలో వేసుకొని ఫుట్బాల్ ఆడుతా ఉండ్రి. మేము చూసినాం అవంతా. అర్థమైనా? అదే సుడి మోదీ ఒకే మాట చెప్పా, మా కర్నల్కి ఏమన్నా తొందర అయింది అంటే నీ పాకిస్తాన్ ముండేళ్ళను ఒకే వార్నింగ్ ఇచ్చింది. మీరు నమ్ముతారో లేదో, 24 గంటల చేముల బార్డర్లో తోడుకొని వచ్చి నిలబెట్టుకొని ఇందా మీ కర్నల్ మీరు తోడుకోపండి అని చెప్పండి. అది మోదీ తాకత్తు. అట్లా దేశంలో పుట్టినాం చూడే, ఇది మన తాకత్తు అని చెప్తామని. కంటిలో నీళ్ళు వస్తుంది. 5 లక్షల మనిషి జమ్మూ కాశ్మీర్ లో 5 వారాలు ఉండ్రి. ఇప్పుడు 2-3 వేల మనిషి లేదు. ఏమంటే ఒక్కొక్కరినే కొట్టి చెంపి ఆడబిడ్డను చెడిపి తెరిమి కొట్టి పంపించేసి దీన్ని ఎవరు అడిగేకలేదు. దాన్ని అడిగేదానికి మోదీ రావాల్సి పట్ట. ఇవంతా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా పోతా ఉంది. బట్ ఒకటి చెప్తాం దయపెట్టి, ఎవరే కానీ సామాన్యంగా నేను బతకాలంటే నేను కష్టం పడాలి, నేను బతకాల. ఎవడో ఇస్తాడు ఏమో చేస్తాడు అంటే ఇచ్చేసే కయ్యాల. నేను ఎవరో ఒక మాట చెప్తా ఉండ్రి, ఇదేమో చెప్తారే కూర్చొని తింటే పండున్న కూడా కరిగిపోతుందంట. అర్థమైనా? నువ్వు ఆరాంగా నీ ఇంట్లో ఉండో, నేను సాగుతావు, నేను ఎవరు చెప్పే కయ్యాల. మా ఎప్పరో సంపాదించి పెట్టినాడు, నేను అమ్ముతాను బతుకుతాను, ఎన్ని నెలలు బతుకుతాను. ఈ పరిస్థితికి జనాలను తెచ్చిపెడతా ఉండారు. ఒకటి తలుచుకోండి దయపెట్టి, సిద్ధరామయ్య వచ్చినాక 11 నెలలు అయితే ఉంది, 1,90,000 కోట్లు అప్పు పేసిండారు. 1,90,000 కోట్లు. మేము అదే నోరు కొట్టుకుంటా ఉంటాం. మేము ఆంధ్రాలో లాస్ అవుతా ఉండారు, తమిళనాడులో లాస్ అయిపోయింది, కేరళలో లాస్ అయిపోయింది. ఇవంతా పరిస్థితులు చూస్తే ఇడీ మన దేశాన్ని అప్పులకే పెట్టేస్తారేమో అని అనిపిస్తుంది. ఒకటి చెప్తానన్నా దయపెట్టి, శైలెత్తి ముక్తాం మీకు, మనం కష్టపడాలా, మన బతుకల్లా. ఎవడో ఇస్తాడు ఏమో చేస్తాడు అని చెప్పని మనం బతికేకపోతే అది మన బతుకు అయ్యదు. ఇంకా ఒకటి ఉంది, నేను చెప్పుకోవడం తెలీదు. మన దేశంలో, ఈ దేశంలో నా బిడ్డలు బతుకల్లా, నా మనుమలు బతుకల్లా, అందరూ బాగుండాల. మన దేవుని అదే పొద్దున్న లేస్తే అదే మొక్కుంటాం, స్వామి నాకు ఆరోగ్యమే, నన్ను బాగుపెట్టు, నా ఊరు బాగుండి అంటాం. అది అందరికీ రావాలా, అది అందరికీ రావాలా. ఈడు తిని ఈడు తాగి ఈ నేలలో పుట్టి ఈ నీళ్లు తాగి నేను వేరే దేశం జయకారమేస్తాను అంటే నన్ను గుండెలు కాల్ చెంపల్నా వద్దని చెప్పని యోచన చేయండి. సంతోషమైతుంది. పొద్దు అకస్మాత్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ జమ్మూ కాశ్మీర్ లో పారాడుతూ ఉంటే సంతోషమైతుంది. కాల్ షేక్ వాళ్ళకి పవర్ ఉండలే, చెప్పలేదా? నిక్కర్ రిప్పెట్ చూపిస్తే వాని కాల్ షేక్ పర్మిషన్ ఉండలే. మోదీ వచ్చా జస్ట్ 6 నెలలు కంట్రోల్ చేసి పారేశా. ఏమో చెప్పి హెండ్రీ ఆ ఆర్టికల్ 370 ఉంది, దాన్ని తీసేస్తే ఏమి కల్లోలం అయిపోతుందంట. కల్లోలముల యాడ్ మూసిపెట్టల్లో మూసిపెట్టేసింది. ఇంకా ఉంటుంది, మీకు నమ్ముతారేమో, ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఏడాది క్రితాలు. స్వాతంత్ర దినోత్సవం మొత్తం ఇదిని 15-20 ఏళ్ళకి ముందు అకస్మాత్ ఇండిపెండెన్స్ డే అంటే దిగులు, జనాలంతా దిగులు పడేది. కనిష్టం అంటే 10 ఇంకా 20 జాగాల్లో బాంబులు పెడతా ఉండే దేశంలో. కనిష్టం అంటే 10 ఇంకా 20 జాగాల్లో బాంబులు పెడతా ఉండ్రే. రమ్మనైపోద్ది బాంబు పెట్టేకి. ఏడో పెడతారేమో ఇప్పుడు ఏమారితే, లేదో కర్ణాటకలో పెట్టాలా, లేదా కేరళలో పెట్టాలా, లేదా పశ్చిమ బంగాళలో పెట్టాలా. ఆడ జాగాలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారే గానీ లేదు, దిగులు పడతా ఉండారు. ఇమ్మీడియట్ ఆడన్న ఎంట్రన్స్ అయితేనే సాటిలైట్లనే చూసి పంపిస్తా ఉన్నారు, వాపస్ పంపిస్తా ఉన్నారు. ఇవంతా చాలా ఉన్నాయి. దయపెట్టి ఇంతే ఆడుకుంటాము. మన దేశానికి మోదీ కావాలా. ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ ఇస్తాను అని చెప్పిండాడు. మీకు దయపెట్టి జ్ఞాపం పెట్టుకోండా, 3 ఏళ్ళు ఒకే ఒక గింజ పండలేదు అంటే కూడా ఈ దేశంలో మనం పండొచ్చును. అంత స్టాక్ ఉంది మన దగ్గర. అమెరికా వాళ్ళని అడుక్కుంటాం. మేము చిన్నవాళ్ళప్పుడంతా తినిండేది అమెరికా పంపిస్తా ఉన్నా. ఇది గోధుమ నూకులు తినిండాం, బతికిండాం. మన దేశం ఒక పరిస్థితికి వచ్చింది. ఆ దేశం ఇప్పుడు ముందుకు పోతా ఉంది. ఇదంతా ఉంది, ఇది ఒక భాగం అండి. మన స్టేట్కి వస్తే మన దురాదృష్టం ఇట్లుంది. అభి చెప్పు కదా, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అనే ఈ పొద్దు చెప్తాడు. 100 నడిదిద్దేవి అంటాడు మా సిద్ధరామయ్య. యాడయ్యా నీ ముందు మోసే, 50 యూనిట్లు ఉంటావు, 60 యూనిట్లు ఉంటావు, 70 యూనిట్లు ఉంటావు, 100 యూనిట్లు అంటావు. ₹4.80 85 పైసలు అయితే 7 రూపాయలు చేసిండావు. యాడ నువ్వు నడుచుకోండేది నువ్వు? ఆ నోట్ల మాట న్యాలిక ఇంకేమన్నా మీది? దీన్ని యోచించేయాలి దయపెట్టి. మనం భీము ఒక గింజ భీముల మీద లేదు.
స్టూడెంట్ని అమరిస్తా ఉండారు. ఆడబిడ్లకు కూడా ఇచ్చిండే 2000 ఉంది కదా, అర్ధం మనిషికి వస్తే అర్ధం మనిషికి రాలే. ఈ నెల ఇస్తే ఇంకొక నెల, 2 నెలలు ఇస్తే 3 నెలల, ఇట్లంతా ఎసు తక్కువ ఉన్నాయి. దయపెట్టి అడుకుంటాం, వాళ్ళు ఏమో ఇస్తారు, మనం దాన్ని ఇంకా బతికేయదు. ఇన్నేళ్ళు బతికేయట్లేదా, ముందుకు బతికేళ్దా, బతుకుతాము, మన దేశం బాగుండాల అని. ఇంకా మల్లేష్ బాబు వాళ్ళు అని చెప్పని కొత్తగా నిలిచిండారు. మోస్ట్లీ వాళ్ళు 2 కిత్తాలు ఎమ్మెల్యే ఎలక్షన్లో సోల్పించిండ. మన బంగారుపట్ల నిలిచి మంచి మనిషి. మీరు ఎవరినన్నా అడుక్కోండా, ఎవరన్నా ఒకే ఒక సన్న మాట మల్లేష్ బాబు సర్లేదు అంటే దయపెట్టి కొట్టేద్దంట. ఎవరినన్నా అడగండా, కోలారు కావచ్చు, ముల్బాగలు కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, ఎవడన్నా అడగకుండా మల్లేష్ బాబు మంచి మనిషి అని అందరి నోట్లోనే వస్తా ఉంది. మంచి మనిషి తెలుసుకున్నారు. 1 మల్లేష్ బాబు, 2 మనకి మోదీ కావాల్సి పడుతుంది. ఇక్కడ మనం లోకల్కి వస్తే మీకు తెలుసా కట మోహన్ కృష్ణ వాళ్ళు 5-6 ఏళ్ళు ఇంకా ఆయన సొంతం దుడ్లో ఏమో సోషల్ సర్వీసు చేసుకొని వస్తా ఉండారు. చూడండి, ఎవడో ఇచ్చి ఆడో వసూలు చేసి ఒకటి ఖర్చు పెట్టేది వేరేనండి. బట్ నేను సంపాదించిన దుడ్డు నేను ఖర్చు పెడతాను చూడి, దాన్ని మనం దానము అంటాం. ఆ పెద్ద గుడి మోహన్ కృష్ణ దేవుడు ఇచ్చిన్నాడు. నాకు తెలిసి ఆయన చాలా సహాయం చేసింది ఏంటంటే, 1 దేవస్థానాలకి, 2 స్కూల్ బిడ్లకి. నేను కూడా సుమారు 106 మంచి బిడ్లకి ఆయన దగ్గర ఇంకా ఫీజు కట్టించిండాను. మీరు నమ్ముతారో లేదో, నేను కాలేజీలో పనిచేసేటప్పుడు సుమారు బిడ్లు సత్యంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో దినాలు మా చేతిలో నేను ఉంగరం పెట్టేసి మా కాలేజ్ బిడ్డకి మేము ఫీజు కడతా ఉండి, మా దగ్గర దుడ్లు ఉండలే. అట్లా టయాలంతా ఏం చేశాడంటే, మోహన్ సార్ ఇట్లా 2000 ఫీజు, 3000 ఫీజు, డిగ్రీకి అంతా 2000, 3000 ఫీజు ఉండ కడితే సుమారు బిడ్లకు కట్టిండారు. ఇంకొన్ని విషయాలు మీకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా కేజీఎఫ్ లో 3 మనిషి బిడ్లకి తీరా పేదోళ్ళు కాలేజ్ వాళ్ళు పిలిచి చెప్పేసి, సార్ వీళ్ళు ఫీజు కట్టేది వాళ్ళ ఇంట్లో లేదు అంటే ఒక షాప్ ఒప్పించేయండి మేము, నెలకు 3000 రూపాయలకి మీరు ఏమైనా తీసుకొని పండా, మీ సంసారం మెయింటైన్ చేసుకోండా, ఎప్పుడో ఉన్నాడు దేవుడు మంచి చేస్తుంది, మీ డిగ్రీ అయిపోయినాక మీరు ఇంకొకరు సహాయం చేయండి అని చెప్పడము. ఇట్లా 106 మంది సహాయం చేస్తూ ఉంటారు. ఆయన సంపాదించిన దుడ్లో సహాయం చేస్తూ ఉంటారు. మేము కూడా చాలా ముందుకిత చాలా ప్రయత్నం చేస్తుంది. భగవంతుడు ఆయనకి ఏమైనా బీజేపీలో టికెట్ వస్తే అందరికీ మంచిదైతే చెప్పని ప్రయత్నం చేస్తుంది. బట్ దురాదృష్టవశాత్ మాకేమయ్యా అంటే, నేను వాళ్ళ పేర్లు చెప్పేకి ఇది లేదు, ఎవరో పుణ్యాత్ముడు మనిషి అడ్డం పడి మాకు సీట్ తెప్పించేసరి మా కళ్ళ నీళ్ళు వచ్చా పర్వాలే, నమ్మకం ఉంది. మేము దేవుని చాలా నమ్ముతాము. ఎప్పుడో ఒకనాడు మంచిదైతే మోహన్ కృష్ణకి నమ్ముకుంటాము. ఒకటే మోహన్ కృష్ణకు మంచిదైతే మనకి మంచిదైతే నేను చెప్పని మన బీ చెప్పినట్టు మనం అందరూ నమ్మల్సి పడుతుంది. ప్లస్ దయపెట్టి సింబల్ మాత్రం మన ప్రాబ్లం ఉంది. ఆ సింబల్ ఒక చూరు చూసుకోండా. కొసుమోపు అంటాము. యాక్చువల్లీ కొసుమోపు అంటే అది వరి కట్ట లేడీ అంటే ఆడది వరి కట్టని తలపైన పెట్టుకోండి ఇది అని చెప్పానని. బట్ సింబల్ గురించి దయపెట్టి చెప్పుకోండా. ఏమన్నా మన దేశము నేను బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలంటే మనం బీజేపీకి ఓటేల్చి పడుతుంది. ఎవరన్నా అకస్మాత్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకరు వచ్చి మీ దగ్గర మాట్లాడతామంటే మేము రెడీ ఉంటామండి. 100 మనిషి రాని ఒకరు ఆన్సర్ ఇస్తాం. ఎలా Admission open for 1st to 10th standard at Sri Sri Ravishankar Vidya Mandir BVN Central Public School. KGF contact 9448236947 or 8553385567. For all brand used cars, Vignesh Cars Kolar. Best price. Best cars. Contact 9036693079 9448706944.